నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ నేతలు ఈ నెల 15వ తేదీన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గురువారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా ఎల్ఐసి కార్యాలయంలో సమావేశం అయి అనంతరం చిన్నావూరు పార్కు, చెంచుపేట ఇండోర్ స్టేడియం, రజకపేటలోని చాకలి ఐలమ్మ పార్కులో పట్టభద్రులను కలిసి తన విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు వేస్తున్నారు. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి జగన్కి అప్పచెపితే సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు. రాష్ట్రంలో చేతల ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి తమ సంకల్పం. ప్రజా రాజధాని నిర్మాణం, రైతాంగం కోసం పోలవరం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఆలపాటి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ మోకాళ్లు అడ్డుపడితే మీ కాళ్లే విరుగుతాయని గుర్తుపెట్టుకోవాలన్నారు. పట్టభద్రులు ఆలోచించి అభ్యర్థికి కాదు ప్రగతికి మంచి ఓటు వేయాలన్నారు. ఈ గెలుపు మంచికి చిహ్నంగా కూటమి ప్రభుత్వానికి అందించాలని పట్టభద్రులను ఆలపాటి కోరారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు జరిగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో దాదాపు 3,46,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్న సందర్భం. మీ అందరూ విజ్ఞతతో ఆలోచించండి. గత 7 మాసాల క్రితం ఏ రకంగా మీరు ఘనమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి కారణభూతులయ్యారో, ఏర్పరిచిన తర్వాత 8 నెలల కాలంలో అస్తవ్యస్తమైనటువంటి ఈ సమాజాన్ని, అవినీతి మయమైపోయినటువంటి ఈ సమాజాన్ని, యావత్ ప్రజానీకం అతాకుతలమైపోయి అగ్నిగుండంగా మారినటువంటి రాష్ట్ర ప్రజల్ని, పారిపోయిన పరిశ్రమల్ని, నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఎంతో వ్యయ ప్రయాసలతో కూడి ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రజా రాజధాని విధ్వంసం, విచ్ఛిన్నం, వీటిలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం కేంద్రం యొక్క సహాయంతో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు నిరంతరం శ్రమించడమే కాకుండా ఫలితాలని 7 నెలల కాలంలోనే అందించినటువంటి ఘనమైన పాలనని మనం ఈ రోజున ఒక మంచి ప్రభుత్వంగా చూస్తున్న ప్రజలారా, కేవలం 7 నెలల కాలంలోనే 6,33,568 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడమే కాకుండా తద్వారా 4,10,125 ఉద్యోగ వసతులు కల్పించేలాగా చేసినటువంటి నేటి పాలనని గమనించండి. మాయ మాటలు చెప్పి మసిపూసి మారేడికాయ చేసి ముసలి కన్నీరు గార్చి ఈరోజు మా మీద బురద జల్లే కార్యక్రమాన్ని
యువతని రెచ్చగొట్టుకుంటూ డిఎస్సి నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి మాయ చేసావు? ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చావా నిరుద్యోగ యువతకి? ఈరోజు ఈ ప్రభుత్వం డెత్ బెడ్ మీద నుంచి ఈ ప్రజల్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ దారుణంగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. వ్యవస్థల్ని కాపాడుకుంటూ గాడి తప్పిన అంశాలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ఈ రోజున పాలన చేయటం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచన చేయండి. అయినా మీరు చూపించిన విశ్వాసం, నమ్మకాన్ని, అదే మొక్కవోని ధైర్యంతో ఈనాటి కూటమి నాయకుడు నిరంతరం శ్రమించడమే కాకుండా ఫలితాలని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మీరు గమనించండి. ఈ రోజున 1వ తారీఖే ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే కార్యక్రమం గత 5 ఏళ్ళలో ఎప్పుడైనా మనం చూసామా? ఎప్పుడు కూడా బాండ్లు అమ్మాలి, లేకపోతే బాండ్లు వేలానికి వెళ్ళి ఇవాళ రేపో వస్తాయి, ఆ రకంగా ఉద్యోగస్తులకి జీతాలు వచ్చే కార్యక్రమాన్ని మనం చూసాం. ఈనాడు మిమ్మల్ని అందరినీ కూడా బాధ్యతగా కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి పాలనని గమనించండి. ఖచ్చితంగా ఈనాడు విద్యాశాఖ మంత్రులు చెప్తా ఉన్నారు, జూన్ నాటికల్లా ఏ అయితే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసి పాఠశాలని మొదలు పెడతా అని చెప్పినటువంటి నాయకుడు ఈ రోజున 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రజలకి అందించే కార్యక్రమంలో భాగమే. ఈనాడు విద్యాశాఖ మంత్రి గారు కంకణం కట్టుకున్నారు. అన్న మాట నిలబెట్టుకోవడం అనేది మా కూటమి యొక్క సంకల్పం. మీలాగా గతంలో ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని అప్పజెప్తే ఆనాడు ప్రభుత్వ ఉద్యోగులకి పక్క రాష్ట్రం కంటే, మెరుగైన రాష్ట్రం కంటే 43 ఫిట్మెంట్ ఇచ్చినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు. మంచి ప్రభుత్వానికి ఈ రోజున మీరు పట్టం కట్టాలని, ఆ నేపథ్యంలో నేను ఒక వ్యక్తిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చి మీ ఆశీస్సుల్ని, సహాయాన్ని, సహకారాన్ని కోరుతున్న సందర్భంలో నేను ఏదైతే విజ్ఞప్తి చేశాను దానికంటే ఒక అడుగు ప్రజలారా, మీ అందరూ కూడా, పట్టభద్రులారా, మీ అందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి, ప్రగతికి ఓటేయాలి అనే భావంతో ఈ విజయాన్ని ఒక సందేశంగా, సంకేతంగా ఈ రోజున ఈ సమాజానికి అందించమని చెప్పి కోరుకుంటూ, ఎన్డీఏ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మన అభ్యర్థి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పట్టభద్రుల ఓట్లు ఎక్కువ శాతం పోల్ చేపించే విధంగా చేసి మెజార్టీ ఎక్కువ తెచ్చి మరి యొక్క రాజా గారి యొక్క సేవలు, మరి గ్రాడ్యుయేట్స్ అందరూ ఏ విధంగా ఆయన సేవలు సర్వీస్ చేసుకోవాలో అవన్నీ మనం గమనించి ఆయనకి భారీ స్థాయి మెజార్టీతో గెలిపించాలని, అంతేకాకుండా మరి రాజా గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మరి వారి అంతా అందుబాటులో ఉండి మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏ విధంగా సర్వీస్ చేస్తారు అవన్నీ మీరు గమనించి మీరు భారీ స్థాయిలో మరి రేపు రాబోయే 27వ తారీఖున ఎన్నికల్లో పూర్తిగా మెజార్టీ వచ్చే విధంగా మీరు అందరూ. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన వెంటనే మాట ప్రకారం ఎవరైతే ఉద్యోగుల వాళ్ళందరూ ఉన్నారో ఖచ్చితంగా ఓటుతో మీ అందరి జీతం తీసుకుంటున్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో త్వరలో మెగా డిఎస్ రాబోతుంది. 20 లక్షల ఉద్యోగాలతో త్వరలోనే మీరు చూడబోతున్నారు. ఈ విధంగా విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయ అన్ని ఏ రంగాలు ఉన్నాయో అన్ని వర్గాలని మరి 75 సంవత్సరాలు కూడా వయసు లెక్క చేయకుండా ఈరోజు మీ అందరి కోసం రాత్రిపగలు కష్టపడుతున్నాడు. బడ్జెట్ సమావేశాలు 24 స్టార్ట్ అవుతున్నాయి. మొన్ననే లెక్కలు చూసాం, దాదాపు 14 లక్షల కోట్ల అప్పుతో ఉంది రాష్ట్రం. ఆయన చేసినటువంటి అప్పును వడ్డీ పూడ్చాలి, నెలసే జీతాలు ఇవ్వాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఈ పరిస్థితిలో మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు పెద్దలు అన్నగారు ఆలపాటి రాజేంద్ర అన్నగారు అంటే ఒక బ్రాండ్, ఒక మంచి మనిషి. ఎవరైనా మంచి అనే ఒక పదాన్ని తీసుకుంటే మనకు కనపడే గొప్ప వ్యక్తి ఆలపాటి రాజన్న గారు.
మరి అన్నగారికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎలక్షన్ పోటీ చేయమంటే ఏం ఆలోచన చేయకుండా దాదాపు అక్టోబర్ 3 నెలల నుంచి గ్రాడ్యుయేట్లు బాగు చేయాలి, ఉద్యోగులకి బాగు చేయాలి, నిరుద్యోగులందరూ బాగుపరచాలనే ఉద్దేశంతో ఆయన నిరంతరం ఇది మూడో టైం మీ దగ్గరకు వచ్చాడు. మరి ఎలక్షన్ అంకం దగ్గర పడింది. ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు, ఒక మంచి మనిషి మీ అందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా సహాయపడే మంచి మనిషికి మీరందరూ కూడా మీ పవిత్రమైనటువంటి ఓటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర గారికి వేయించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాను. పౌష్టికాహారంపై పూర్తి అవగాహనతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్, నాన్ ఫార్మల్ విద్యా నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ బి పడాయి బి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెనాలి, కొల్లిపురం మండలాలకు సంబంధించి 200 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గురువారం నుండి శనివారం వరకు జరిగే ట్రైనింగ్ ప్రోగ్రాం మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ హై స్కూల్ మరియు కొత్తపేట రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, కొలకలూరు జెడ్పీ హై స్కూల్, మున్నంగిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. బాల్య సంరక్షణ, అభివృద్ధి మరియు విద్యను సమగ్రంగా సెషన్ వారీగా ఐఎఫ్బి ప్యానెల్స్ ఉపయోగించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈసీసీఈ పాఠ్యాంశాలు మరియు బోధనా విధానాలపై ప్రాథమిక అవగాహనతో అంగన్వాడీ కార్యకర్తల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు సూక్ష్మ పోషక లోపాలు సహా పోషకాహారంపై అంగన్వాడీ కార్యకర్తల అవగాహనను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్స్ కె సౌజన్యశ్రీ, వై నాగమణి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు తెనాలి పరిధిలో ఉన్నటువంటి 200 అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు ఈరోజు తెనాలి మున్సిపాలిటీ, తెనాలి రూరల్, కొల్లిపురం మండలంలోని 4 హై స్కూల్స్లో వీళ్ళకి పోషణ్ బి పడాయి బి మీద అవగాహన శిక్షణా కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ పోషణ్ బి పడాయి బి వల్ల ఉపయోగం ఏంటి, నవచేతన అట్లానే ఆధార్శిల అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని ఎట్లా ఇంకా డెవలప్మెంట్ అనేది చేయాలనే దాని మీద ఈ శిక్షణా కార్యక్రమం అనేది 3 రోజులు జరుగుతుంది. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు. ఇది ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో 0 నుంచి 6 సంవత్సరాల లోపు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 85% జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ ఎలా వహించాలి అన్న దాని మీద ఈ శిక్షణ అనేది నిర్వహిస్తున్నాము. ఆల్ ఇండియా అలాన్ తిలక్ షీటౌ రియో కరాటే స్టేట్ మాస్టర్ బ్లాక్ 3 డాన్ బెల్ట్ హోల్డర్ బాపట్ల ఎర్ర నాగేశ్వరరావు గురువారం తెనాలి విచ్చేశారు. ఆయన దగ్గర విద్యను అభ్యసించిన శిష్యులు దార రామకృష్ణ ఆయన ఆశీర్వచనం తీసుకొని చిరు సన్మానం చేశారు. నాగేశ్వరరావు 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఎన్నో టోర్నమెంట్లు కండక్ట్ చేసి 1983 నుండి ప్రస్తుతం ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, పలు జిల్లాలలో శిక్షణ ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఆయనను కలుసుకొని సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నేను ఒక 35 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర విద్యని నేర్చుకున్నాను. ఇన్ని రోజులకు కూడా మమ్మల్ని మర్చిపోకుండా మా శిష్యులు ఇక్కడ ఉన్నారని చెప్పని మమ్మల్ని గుర్తుపెట్టుకుని మాకు కబురు చేస్తే మేము అనుకోకుండా కలిసిన ఈ భగవంతుడు మమ్మల్ని కలపడం అనేది నిజంగా అది దైవేద్యగానే నేను భావిస్తున్నాను. మా గురువారిని ఇలా చిరు సత్కారం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అసలు ఆయనకి ఇట్లాంటి ఇష్టం లేదు, ఏ రోజు కూడా కెమెరా ముందుకు రాలేదు ఆయన. కానీ నా కోసం అని చెప్పని ఈరోజు నా చిన్న చిరుకోరికని నాకు అంగీకరించినందుకు ముందుగా నేను మా నాగేశ్వరరావు గారికి, మా గురువు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ఇండియా షిటోరియో అలాన్ తిలక్ షిటోరియో కరాటే అనేది ఒక 50 సంవత్సరాల నుంచి అలుపెరగంగా గుంటూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో అహర్నిశలు శ్రమించు ఎన్నో టోర్నమెంట్లని ఆయన ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యల్ని కొన్ని వందలాది వేలాది మంది విద్యార్థులను తయారు చేసి అన్ని రంగాల్లోకి, పోలీస్ రంగంలో కానీ ఇటు మిలిటరీలో కానీ అన్ని దేహదారుఢ్య రంగాల్లో అన్నింటిలో కూడా ఆయన ట్రైనింగ్ చేసి ఎంతోమందికి విద్యా అవకాశాల నుంచి అట్లాగే ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎంతోమందిని తయారు చేసి ఈ రోజుకి కూడా దాన్ని కరాటే ఇన్స్టిట్యూషన్ ఈ రోజుకి కూడా అహర్నిశలు ఆయన శ్రమిస్తూ ఆయన ఈ వయసులో కూడా శ్రమిస్తూ దాన్ని ఇంకా విద్యార్థులను తయారు చేస్తూ ఈ దేశానికి కావాల్సినటువంటి
నిస్వార్థంగా ఉండేటువంటి స్వార్థపరులను కాకుండా దేశాభివృద్ధి కోసం దేశానికి ఉపయోగపడేటువంటి సైనికుల్లాగా మలాన్ తిలక్ షిటోరియా కరాటే ద్వారా విద్యార్థులను తయారు చేస్తున్నారు. అదే మాస్టారు నేనున్నాను, మా హీరో సార్ మీరు, నేను మిమ్మల్ని మర్చిపోలేదని వెంటనే మీరు తప్పనిసరిగా నేను వస్తాను మిమ్మల్ని కలుసుకోవాలని వాళ్ళు కలవటం జరిగింది. నా కరాటే ఫీల్డ్లో 2007లో ఆంధ్రాకి 2000లో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ సౌత్ ఇండియాలోనే నా శిష్యుడు అవటం కీర్తన్ అనే అతను సౌత్ ఇండియాలో గోల్డ్ మెడలిస్ట్ కొన్న తర్వాత నేను కరాటే మాస్టర్ నాగేశ్వరరావు అంటే దాదాపు ఆంధ్ర తెలంగాణలో మరి కీర్తన్ వాళ్ళ మాస్టర్ అనేది ఒక గుర్తింపు వచ్చింది. అట్లనే నాకు కూడా నా శిష్యులు నేషనల్ ఛాంపియన్స్ అయ్యారు. 2007 నాకు 5-6 శిష్యులు గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. ఆ తర్వాత నేను వెటరన్ ఛాంపియన్ అయ్యాను కొన్నాళ్ళు, తెలంగాణ అది చెన్నైలో అనుకుంటాను, చెన్నైలో ఒకసారి. అందుకని దాదాపు చాలామంది నేషనల్ ఛాంపియన్స్ని తయారు చేసినటువంటి ఒక ఘనత నాకు ఆ రోజుల్లో భగవంతుడు ఇచ్చిన అదృష్టం. నాదేం లేదు, నేను ప్రాక్టీస్ చేయడానికి భూమాతను నమ్ముకున్నాను. అట్లనే ధర్మాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నప్పుడు నాకు దైవం తోడయ్యి మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మెడలిస్ట్ని తయారు చేసే అవకాశం నాకు కాదు, అది భగవంతుడికే చెందాలని నేను కోరుకుంటున్నాను. అట్లనే ధర్మాన్ని ప్రక్కన పెట్టి ఏదైనా చేస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. అట్లనే ధర్మంతో ఉంటే మా రామకృష్ణ ఇక ముందు చాలా అభివృద్ధితో తర్వాత అట్లానే ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ ధర్మాన్ని మర్చిపోకుండా మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తూ ఇవాళ ఒక కరాటే మాస్టర్కి కాకుండా ఒక నాకు స్నేహితుడుగా, ఆప్తీయుడుగా, ఆత్మబంధువుడుగా నాకు ఎందుకో అతను నా హీరో సార్ మీరని నన్ను ఇక్కడికి పిలిచి కాస్త ఈ సన్మానం ఇట్లా గార్లెండ్ చేశాడు. స్థానిక షరాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో బుధవారం ఉదయం శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి, సాయంత్రం ధ్వజావరోహణ, ద్వాదశ ప్రదక్షిణలు, పవలింపు సేవలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగ కొనసాగిన సేవలలో భక్తజనావళి విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వంశం పారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో వేదాంత నాగమారుతి బృందం వైకానస ఆగమరీతిలో వైదిక క్రతువును ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలను ఉద్దేశించి ఆలయ ఈవో అవధు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. అర్చకులు మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భక్తులు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. ఉత్సవాలు చివరి రోజున శుక్రవారం పుష్పోత్సవం జరుగుతుందని తెలిపారు. బుధవారం విశేష పూజలు, నిత్య హోమం, శ్రీచక్ర స్నానం, పూర్ణావతి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నితిన్ శాండిల్య దంపతులు, గుడివాడ బాలకృష్ణ దంపతులు, దివ్యల శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 6 రోజులుగా స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున మనం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, నిత్య హోమాది కార్యక్రమాలతో పాటు భౌతిక స్నానం, శ్రీచక్ర స్నాన కార్యక్రమాలు, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు అలాగే సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమం, ద్వాదశ ప్రదక్షిణలు, పౌలింపు సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమంలో కూడా యాభై భక్తజనాలు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క దేవాలయం సుమారు 225-4 సంవత్సరాల క్రితం భాగవత వంశీయుల చేతుల నిర్మించినటువంటి దేవస్థానం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా ఎలా చెప్తున్నామంటే ఈ యొక్క ప్రామాణికంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా పురాణాలు తెలిపిన విధంగా మన దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విధంగానే మన దేవాలయంలో స్వామివారికి 4 వైపులా 4 ధ్వజస్తంభాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పంచముఖ ఆంజనేయ స్వామికి శాస్త్ర ప్రకారం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మన భాగవత వంశీయులు యొక్క ఆలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవం నిర్వహించాలంటే సతీ సమేతంగా ఉండాలి. ఆ బ్రహ్మోత్సవం నిర్వహించుకునే దేవాలయం మన దేవాలయం, మన అందరి అదృష్టంగా భావించాలి. సాయంత్రం జరిగేటువంటి ద్వాదశ ప్రదక్షిణలలో మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రులను కూడా తీసుకొచ్చి స్వామివారు పరిణి ప్రదర్శనలు చేసే కార్యక్రమాల్లో మనం కూడా ఆయన వెనకాల అడుగు వేస్తూ స్వామివారికి మనం నివేదన సమర్పించుకుంటూ ఆయన కైంకర్యాలు నిర్వహించుకుంటూ ఆయన దర్శనాన్ని మనం పొందాలని కోరుతున్నాం. కార్యక్రమంలో ఆర్ సురేష్, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నితిన్ శాండిల్య, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, మడపల్లి చంద్రశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సభ్యులు పాల్గొన్నారు.
తప్పకుండా బాబలేవాడు స్వామి ద్వారా చక్రస్వామికి చక్రస్వామి ద్వారా అక్షరస్య హరిసాక్షాత్ చరరూపీ నసంశయాంతో యాగశాస్త్రం కలివచ్చేటువంటి భగవంతుడితో సమానంట అక్షరస్వామి. అందుకే అక్షరస్వామికి ఆ ఫలితాన్ని అంతా అందజేస్తే ఆ అక్షరస్వామి తమకే ఉంచుకోట లోకా సంస్థ సుఖినోభవంతు అనుకుంటాడు అక్షరస్వామి. కాబట్టి అక్షరస్వామి అందరికీ కూడా ఆ పరిపూర్ణ పుణ్య ఫలితాన్ని అందజేస్తారు. అలా ఎంతో శ్రద్ధాభక్తులతో చక్రస్నానం చేసి ఈ 5 రోజుల్లో జరిగినటువంటి బ్రహ్మోత్సవ పరిపూర్ణ పుణ్యమంతా కూడా వీరందరూ పోసి ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావడం జరుగుతూ ఉంటాం. ఆలపాటి విజయం గ్రాడ్యుయేట్ల అభివృద్ధికి బాటలు వేస్తుందని కూటమి నేతలు పేర్కొన్నారు. ఫిబ్రవరి 27వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలు పట్టణంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం పట్టణ రాజకపేటలోని ఐలమ్మ పార్క్లో ప్రచారం నిర్వహించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని వాకస్ని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, మేధావులు ఎంతో చొరవ చూపారని, సామాజిక అభివృద్ధి గ్రాడ్యుయేట్లతోనే సాధ్యమని అన్నారు. ఆలపాటి విజయానికి గ్రాడ్యుయేట్లు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రయారిటీ ప్రకారం వేసిన నెంబర్ అయిపోయింది. వాళ్ళకి వేసాకంటే ఇంట్లో ఇచ్చాలి 8 ఓట్లు 9 ఓట్లు రెండో ప్రయారిటీ ఓటు మన ఓటు సపోర్ట్ ఓటు వాళ్ళకి ఏం చేస్తేనే వాళ్ళకి కాదు. నుంచి దాన్ని అసలు వెళ్ళారు. అందరూ కలిసిపోతే అందరికీ నమస్కారం. ఈరోజు 38వ వార్డులోని చాకల ఐలమ్మ గారి పార్కు నందు వాకర్స్కు రేపు జరగనున్నటువంటి 27వ తారీఖు ఉమ్మడి గుంటూరు జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మన ప్రీతమ నేత మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు వాకింగ్ చేసినటువంటి వాకర్స్ అందరికి కూడా పాంప్లెట్లు పంచి మరి ఓటును అభ్యర్థించడం జరుగుతున్నది. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికలలో ఆయన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ఆయనకి అఖండమైనటువంటి మెజార్టీని చేకూర్చాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము. గతంలో మంత్రిగా పనిచేసి, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసి, తెనాలి శాసనసభ్యులుగా పనిచేసి రాష్ట్రంలోనే విద్యాశాఖకే కాకుండా అనేక పదవులకు వన్నె గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. యూటీఎఫ్ వాళ్ళు కానివ్వండి, అదే ఎస్టీయూలు కానివ్వండి, ఇంకా గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఆయన వంతు కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాకల ఐలమ్మ గారి పార్క్ వద్ద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భాన అందరికీ వాకర్స్కి మేమున్న బంధుమిత్రులకి అందరికి కూడా మేము ప్రచారం కార్యక్రమం చేస్తున్నాం.
అలాగే ఈ ఎలక్షన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రాడ్యుయేట్సు మరి ఇతర ఎమ్మెల్సీ ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఓటులో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పట్టణంలో ఈ నెల 15వ తేదీన సోర్స్ రీసోర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ నెల 3వ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోర్స్ రీసోర్స్ అని ప్రత్యేక కార్యాచరణతో వార్డుల్లో అందరూ శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, నగర దీపికలతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కమిషనర్ శేషన్న తెలిపారు. రేపు వచ్చేటువంటి శనివారం ఏదైతే 15 వచ్చేటువంటి శనివారం ఏదైతే ఉందో ఆ రోజునాడ ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం. అదేంటంటే సెగ్రిగేషన్ అనేటువంటి కార్యక్రమంతో వస్తున్నాం. ఇంట్లో నుంచి వచ్చేటువంటి వెట్టి వేస్ట్ కానీ డ్రై వేస్ట్ కానీ అజార్డస్ ఇది కానీ వేస్ట్ ఏది ఉందో దాన్ని 3 బుట్టలు ఎత్తుదానం ద్వారా ఇంట్లో నుంచే దాన్ని సెగ్రిగేట్ చేస్తే కనుక గ్రాడ్యువల్గా అదే అలవాటైపోతే కనుక వేస్ట్ అనేది మనకు స్లోగా రెడ్యూస్ అవుద్ది అనేసి ప్రభుత్వ లక్ష్యం. అది వాస్తవమే కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేసి మనం అనుకొని టౌన్లో ఈ కార్యక్రమాన్ని 15 నాడు అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లో, అలాగే ఇంకా పార్కులలో, ప్లే గ్రౌండ్స్లలో, ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపాలు ఇలాంటి చోట్ల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాల్సి ఆలోచన ఉంది. సో దీనిలో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వచ్చి మీ యొక్క భాగస్వామ్యాన్ని ప్రదర్శించాల్సి ప్రతి ఒక్కరిని కొడుతున్నాం. ఆ రోజు నాటి నుంచి అంటే నా ప్రాంతంలో అవుతూ ఉంది. ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, అజార్డస్ అని సపరేట్గా ఇస్తున్నాం. అది ఇంకా బాగా అంటే ఇంట్లోనే సపరేట్ చేసి ఇస్తే కనుక మనకు సౌలభ్యంగా ఉంటుంది. సో ఆ సంగతిని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీరు సహకరిస్తే కనుక మన ప్రాంతం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది, రోడ్లు శుభ్రంగా ఉంటాయి, డ్రైన్స్ అన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి, దోమలు కూడా వాటి ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా రోడ్లపైకి రాకుండా ఉంటే కనుక డాగ్స్ అంటే స్ట్రే డాగ్స్ ఇలాంటివి కూడా స్లోగా తగ్గిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా మాతో పాటు సహకరించాల్సి ప్రతి ఒక్కరు కోరుకుంటూ కన్యాకుమారి నుండి డిబ్రూగర్ వెళ్లే రైలు 22503 గురువారం మల్లెపాడు గేటు వద్ద అరగంట నిలిచిపోయింది. 58 స్టేషన్లో ఆగుతూ వెళ్లే ఈ రైలు మల్లెపాడు గేటు వద్ద అరగంట నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. గేటును దాటే వాహనదారులు గేటు వేయడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కుటుంబ కలహాలతో రామలింగేశ్వరపేటకు చెందిన ఇంద్రాణి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త శ్రీనివాసరావు డెకరేషన్ పనులు చేస్తుండగా వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఇంద్రాణి తాళ్లు పట్టాలు తయారు చేసుకుని తెనాలి గాడిబావి సెంటర్లో హోల్సేల్గా అమ్ముతూ ఉంటుంది. గత రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ నేతలు. ఈ నెల 15వ తేదీన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.